అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్. దోసకాయ సప్పిడి చేపల కర్రీ చేసుకోపోతున్నాము. దోసకాయలు, సప్పిడి చేపలు, ఆనియన్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, సాల్ట్, నూనె. చూడండి నాన్న, మనం కర్రీ రెడీ చేసుకోబోతున్నాము. ఆయిల్లో ఇలా పొంగి ఎందుకు వస్తుందంటే ఇది వేరుశనగలు మర్రకు పట్టించి ఆయిల్ తీయించుకున్న వేరుశనగ నూనె, అందుకు అలా వస్తుంది. ఏ పని చేసే ముందైనా బిస్మిల్లా చెప్పి మొదలు పెట్టుకోండి. ఏ దేవుణ్ణి తెలుసుకునేవాళ్ళు ఆ దేవుణ్ణి తెలుసుకోండి. చూడండి నాన్న, మనం సప్పిడి చేపలు దీంట్లో వేసాం, నూనెలో వేసాము. కొంచెం వేగనివ్వాలి. వేగితే చేప ముక్క గట్టిపడిద్ది. చేప ముక్క అలా ఫ్రై అయిన తర్వాత మనం దోసకాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయలు, మన పూర్వీకులు మొత్తం ఒకేసారి కూరగాయలు, చేపలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఒకేసారి కలిపి వేసుకునేవాళ్ళు. కానీ ఇలా వండుకోవటం వలన మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు వేసింది కరివేపాకు, పచ్చిమిర్చి. దాని తర్వాత మనం టమాటా వేస్తున్నాం. దోసకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ తక్కువ వేసుకుంటే చాలు. దాని తర్వాత మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్. దాని తర్వాత పసుపు, కారం. ఉప్పు, కారం, పసుపు, కూరగాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, కొంచెం సేపు మగ్గనిద్దాం. చూడండి నాన్న, దోసకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని దీంట్లో మనం కొద్దిగా పోసుకుంటే చాలు. వాటర్ పోసినా పోయకపోయినా పర్వాలేదు, కొద్దిగా పోసుకుంటే ఏ డౌట్ ఉండదు. మట్టి పాత్ర కదా, కొద్దిగా పోసుకుందాం. చూడండి నాన్న, మనకు కర్రీకి వాటర్ లేకుండానే ఇలా ఉడికిపోయింది. ఎందుకంటే దోసకాయలు, టమాటాలు వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. మనం చేపలు ముందుగానే కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ వచ్చింది. ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకుందాం. మన సప్పిడి చేపల దోసకాయ కర్రీ రెడీ. చూడండి నాన్న, మన దోసకాయ సప్పిడి చేపల కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.